హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్స్ కూడా అయితే వచ్చేసినాయి. ఏపీకి అయితే ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి పర్వాలేదు. సో స్టూడెంట్స్ అందరికీ ఎంసెట్ ఎగ్జామ్లో షార్ట్ కట్స్ ఉంటాయి, చీట్ కోడ్స్ ఉంటాయి. అవి ఏంటి అనేటువంటి చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. ప్రతి సంవత్సరం చెప్పేదే, ఈ సంవత్సరం కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో చూడటానికి తప్పనిసరిగా ముందు నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. సో కమింగ్ టు ద పాయింట్, చీట్ కోడ్స్ అంటే ఏంటి? అలాగే నా వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్, మీ కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా చెప్పాలన్నా అందరికీ ఒకసారి చెప్పడం కష్టం కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఎంసెట్లో, ఈఏపీ సెట్లో చీట్ కోడ్స్ అంటే ఏంటి? ఎవరికైనా కావాల్సింది ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి కావాల్సింది ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ పొందాలి, అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు చేయాలి. ఇది సో ముందుగానే చెప్పే వార్నింగ్ ఏంటంటే ఇవన్నీ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ ద్వారా సక్సెస్ వస్తుందంటే ఒక్కొక్కసారి కలిసి వస్తుంది తప్ప 99% కలిసి రాదు. ఆ 1% కానీ మనకు అదే కావాలి కాబట్టి కొన్ని ప్రాక్టికల్గా ఉపయోగపడేవి మాత్రమే నేను చెప్తా. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్లో ఎంసెట్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్లో మనకు మ్యాథమెటిక్స్ పరంగా మాట్లాడితే 80 బిట్స్లో ఒక 10 క్వశ్చన్స్ అన్నా 10 to 15 క్వశ్చన్స్ ఆప్షన్ నుంచి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. జామెట్రీలో పాసింగ్ త్రూ ద పాయింట్స్ అవ్వచ్చు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడం అవ్వచ్చు. కొన్ని ఆప్షన్స్ని మీరు చూస్తే ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఒక ఆప్షన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసేలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కేవలం మనం ప్రాక్టీస్లోనే తెలుసుకోగలం తప్ప ఆ షార్ట్ కట్ ఏంటి అంటే ప్రాబ్లం వైజ్గా మనం చెప్పలేం. కానీ మీరు రాసేటువంటి ఎగ్జామ్ 3 అవర్స్లో లోపల ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ 160 బిట్స్ 3 అవర్స్ 180 మినిట్స్ టైంలో అది గుర్తుపట్టి చేయగలగాలి అంటే ముందుగా మీరు మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడే ఆప్షన్ని 4 ఆప్షన్స్లో ఎలిమినేట్ ఆప్షన్స్ ప్రొసీజర్ ప్రకారం చేయటం అనేది ఒక పద్ధతి. సో మీరు ఈ చీట్ కోడ్స్లో మొట్టమొదటిది ఏంటంటే ఆప్షన్ నుంచి చేయటం, అది ఒక షార్ట్ కట్ అంతే. అది బై ప్రాక్టీస్ రావాల్సిందే. రెండోది ఎలిమినేటింగ్ ఆప్షన్స్ని, ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్ళిపోవటం ఇంకొకటి. అసలైంది, ముఖ్యమైనది, ఎక్కువ మంది స్టూడెంట్స్కి చూడగానే గుర్తొచ్చేది ఏంటంటే నేను అన్ని ఆప్షన్స్ పెడతాను, నాకు రాని వాటికి ఏ పెట్టనా, బి పెట్టనా, సి పెట్టనా, డి పెట్టనా, అది ఒకటి. సో చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే ఏం పెట్టాలని నేను కూడా ఏం చెప్పట్లేదు, బట్ చీట్ కోడ్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఎంసెట్ ఎగ్జామ్లో ఉపయోగపడేది ఒకే ఒక్కటి. అదేంటంటే మనకి రాని ఏ క్వశ్చన్ అయినా సరే, ఏ క్వశ్చన్ అయినా సరే ఏదో ఒక్కటే ఒక ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఎలాగో వదిలేస్తాం, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏబిసిడిలో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ రోజున ఆ క్షణాన మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు మీకు రాని ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయకండి. సో చీట్ కోడ్స్ అంటే నాకు తెలిసినంత వరకు నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక్కటే ఒక్కటి నేను చెప్పను. మిగతా ఏవి కూడా ఎవరేం చెప్పినా అవన్నీ వర్కౌట్ కావు. ఒకటే ఒక్కటి ఏంటంటే మీకు రాని ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఏబిసిడిలో ఒకటి ఎంచుకోండి. అది ఏ అయితే ఏ, బి అయితే బి, ఏదైతే అది. దాన్ని మీకు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ రాలేదు, దానికి ఏ పెట్టేసేయండి, వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. తర్వాత ఇంకో 10th క్వశ్చన్ రాలేదు, దానికి కూడా ఏనే. రాని వాటన్నిటికీ ఒకటే ఆన్సర్ పెట్టండి. మీకు దగ్గరగా ఛాన్సెస్ కొంతగా పెరుగుతాయి. లేదా డిజైన్ల ప్రకారం ఒకళ్ళు ఏబిసిడి ఇలా పెట్టి రకరకాల ప్రయోగాలు అయితే చేయకండి. ఇది ఓఎంఆర్ షీట్ ఎలా కాదు కాబట్టి డిజైన్లు పెట్టడానికి ఒకటే ఆలోచించుకోండి. ఇది ఒక్కటే నాకు తెలిసినంత వరకు చీట్ కోడ్స్ లేదా షార్ట్ కట్ అనుకోండి. ఎగ్జామ్లో ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యేవాడికి కష్టం మీద ఉండాల్సింది తప్ప షార్ట్ కట్స్ మీద గెలిచి పైకి ఎదిగి ఎక్కువ కాలం సస్టైన్ అయిన వాళ్ళు నాకు తెలిసైతే ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. సో మీరు వాటిని నమ్మకండి. సో ఇది ఒక్కటైతే ఎవరైనా చేయాల్సిందే కాబట్టి మీరు చేయాల్సిన పని మీకు రాని వాటన్నిటికీ ఒకే ఒక్క ఆప్షన్, అది ఏబిసిడిలో ఏదో ఒకటి ఎంచుకొని దాన్ని పెట్టుకోండి. నేను చెప్పగలిగేటువంటి ఏకైక షార్ట్ కట్ ఇదే. ఇంతకు మించి చీట్ కోడ్స్ ఉంటాయి కదా అని చెప్పి అసలు చదివిన దాన్ని వదిలేసి అనవసరంగా ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని దాన్ని ప్రయోగాలు చేసే ఎగ్జామ్లో మన లైఫ్ మీద మనం ప్రయోగాలు చేసుకోకూడదు కదా. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అదేమి ప్రాక్టికల్ ల్యాబ్ కాదు. మన మీద మనం కొత్తగా ప్రయోగాలు చేయకూడదు. మీరు ఎలా అయితే మాక్ టెస్టులు రాస్తున్నారో మాక్ టెస్టుల్లో కూడా అలాంటి ఒక ప్రయోగం కావాలంటే చేసుకొని చూడండి. మీకు రాని ప్రతి క్వశ్చన్కి ఒకటే ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ నుంచి చేయొచ్చు. పర్టికులర్గా కెమిస్ట్రీలో మీకు 4 ఆప్షన్స్ చూడొచ్చు. ఒక్కొక్కసారి 4th ఆప్షన్లో ఆల్ ది అబోవ్ అనే పదం ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. ఇది చీట్ కోడ్స్ ఎంసెట్లో ఉంటాయా అంటే
ఎవరి ఆలోచనల వాళ్ళవి. నాకు తెలిసిందైతే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థ్యాంక్ యూ.